ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహ సముదాయంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే బీజేపీ లక్ష్యమన్న బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. ఆళ్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కారక వేదిక కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన మంత్రి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 4 నుండి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. విద్యా బోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్న చాగలమర్రి ఎంఈఓ. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్టణ శివారులోని టిడ్కో గృహ సముదాయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను ఎమ్మెల్యే చేయించారు. అనంతరం గృహాల్లో నివసిస్తున్న వారందరికీ తడి చెత్త పొడి చెత్త బయట పడేయకుండా ఉండాలని దానికి సంబంధించిన టబ్బులను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో దోమలపై దండయాత్ర పెట్టినప్పుడు వైసీపీ నాయకులు నవ్వారని, ప్రజలు దోమల వలన ఎంతో మంది కొత్త రోగాలకు గురయ్యారని, అలా కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారన్నారు. మళ్లీ అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ చేయి చాచండి ఒక్కసారి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని. ఎంతో మంది చనిపోయినారు కూడా. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ రోజు ముఖ్యంగా నేను గతంలో కూడా టిడ్కోకి ఎన్నికల ప్రచారం టైంలో వచ్చినాను. ఇళ్ళకి వచ్చినప్పుడు చాలా మంది కొన్ని సమస్యలు చెప్పినారు. ఎంత శుభ్రంగా ఉండాలని మనం ఆలోచిస్తామో మన చుట్టుపక్కల కూడా అంతే శుభ్రంగా ఉండాలని మనం ఆలోచించాలి. సరే ఏడో కింద గడ్డ పడేస్తే పైన మాకు వాసన రాదులే, మాకు పురుగులు రావాలంటే కాదు కదా. కింద వాళ్ళకి జబ్బులు వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే బీజేపీ లక్ష్యమని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా బనగానపల్లెలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా బనగానపల్లి అసెంబ్లీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండల అధ్యక్షులతో పాటు 1000 మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీని బీజేపీ నేతలు బనగానపల్లి పురవీధుల్లో బైక్ ర్యాలీ ముందు కార్యకర్తలు డప్పులు వాయిస్తూ పూలవర్షం కురిపిస్తూ కోలాహలం మధ్యలో బీజేపీ జిల్లా నేత అభిరుచి మధుకు గజమాలతో స్వాగతం పలికారు. పురవీధుల్లో కార్యకర్తలకు జోష్ నింపడానికి మండల అధ్యక్షులతో పాటు అభిరుచి మధు చిందులు వేయడంతో కార్యకర్తల కేకలతో మారుమ్రోగింది. అనంతరం స్థానిక సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో వైసీపీకి చెందిన 200 మంది జిల్లా అధ్యక్షులు అభిరుచి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం దేశం అన్నపూర్ణగా మారుతుందన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ప్రభుత్వ నాయకుల కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు అందించారని అన్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయడానికి కేంద్రం మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును కాపాడేందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ నిధులు అందించి తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్ రావడంతో వ్యాపార పరంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎందరికో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ హవా సాగుతున్న ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని నిధులు మంజూరు చేస్తోందని అన్నారు. విపక్షాలు ప్రధాని మోదీపై పలు విమర్శలు చేసేవారని, విదేశాలకు అప్పుల కోసం వెళ్తున్నారని ఆరోపించేవారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలన్నారు. భారత సరిహద్దుల్లో సైన్యంలా బీజేపీకి ప్రతి కార్యకర్త ఒక సైనికుడని అభివర్ణించారు. కార్యక్రమంలో శివకృష్ణ యాదవ్, కశెట్టి చంద్రశేఖర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, రమేష్ బాబు, యాదగిరి, రామసుబ్బయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించండి, ఎన్ని నిధులు కావాలన్నా 100 సంవత్సరాలు సరిపడా వసతులతో నిర్మించండి, రాజధానికి ఎన్ని వేల కోట్లైనా ఇస్తానని చెప్పి అభయం ఇచ్చి అమరావతి రాజధానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం, కేటాయించడం, పనులు కూడా రాత్రి పగులు శరవేగంగా మొదలవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. అటువంటి అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలంలో పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో కార్మికులను తొలగించడం, పరిశ్రమను అమ్మేసే ప్రయత్నం చేయడం, అలాంటి పరిస్థితుల్లో కార్మికులు, యాజమాన్య సంఘాలు సంవత్సరాల తరబడి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి పరిస్థితులన్నీ గమనిస్తున్న కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల ద్వారా వారికి విజ్ఞప్తి వెళ్ళడం, అదే ఉక్కు పరిశ్రమకు కేవలం ఒక విశాఖ ఉక్కుకు 12,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పరిశ్రమను మేము ఆదుకుంటాం, భవిష్యత్తు అంతా కూడా అది ఉన్నత స్థితికి వెళ్లేలాగా చేస్తామని చెప్పి కేటాయించడమే కాకుండా కొత్త ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ఆదాయం పెంచడంలో భాగంగా ఒరిస్సాలోని కొత్త ప్రాంతం మనం ఆంధ్రలోని కొంత తీసుకొచ్చారంటే, ఒకప్పుడు భారతదేశ ప్రధాని విదేశాలకు వెళ్తున్నారు, అమెరికాకు వెళ్తున్నారంటే అడుక్కోవడానికి వస్తున్నారు భారతదేశ ప్రధాని అనేవారు. ఈరోజు వారికి సమస్యలు వస్తే నరేంద్ర మోదీ గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఒకసారి రండి, మీరు వచ్చి
ఆలగడ్డ పట్టణంలో టిడ్గో గృహ సముదాయం ఆవరణలో శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే అఖిలప్రియ పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 100 మంది తమ సమస్యలు తెలిపారని, అందులో ముఖ్యంగా పెన్షన్, ఇల్లు, ఆరోగ్యం, కరెంటు సంబంధించి సమస్యలు తెలిపారన్నారు. సమస్యలతో కూడిన వినతులను సంబంధిత అధికారులకు ఇచ్చి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంఈఓ శోభ, వివేకావతి, పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మనకు కూడా మేలు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది టిడ్కో హౌస్ లో ఇప్పుడు దాదాపుగా 600 కుటుంబాలు ఉన్నట్టున్నాయి. 600 కుటుంబాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు, వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేపించి ఇక్కడ టిడ్కో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేపించిందే గతంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏదైతే 600 ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో 1300, అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ 600 కదా, 1300 ఉన్నారా? 1300 మంది ఈ రోజు ఇక్కడ నివసిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ రోజు నేను గ్రీవెన్స్లు పెడితే మాకు ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట. అసలు సిసలైన ఓనర్లు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అద్దెకు, ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట. నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండే మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి. కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కూడా 2-3 ఇల్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. వెంటనే వాళ్ళకి క్యాన్సిల్ చేపించి ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంత ఘోరం అంటే వైసీపీ నాయకులు ఎక్కడ చాగల్మరి నుంచి, పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు. సిరియాల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులకి ఇల్లున్నాయి. పెట్రోల్ బంకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా టిడ్కో ఇల్లుని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దాని వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇళ్లలో లీకేజ్ ఉన్నాయి. అప్పుడు కొత్తగా కట్టినామని చెప్పినారు, అయినా కూడా లీకేజీలు, కరెంట్ ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దొబ్బడం జరిగింది. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వక్రీభవన లోపాలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తోందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శుక్రవారం క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్లో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఏపీ మోడల్ స్కూల్లో 3,961 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వక్రీభవన లోపాలున్న 44 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థులు ట్యాబ్లు, సెల్ ఫోన్లు వినియోగించి కంటి చూపుకు దూరమవుతున్నారని, ఆటపాటలు, చదువు మీద ఏకాగ్రత ఉంచి చూపును సంరక్షించుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం ఆనందంగా ఉందని, అదే రీతిలో పిన్న వయసులోనే చూపు మందగించిన విద్యార్థులకు కంటి అద్దాలు ఇవ్వడం బాధాకరంగా కూడా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,60,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తోందన్నారు. దాదాపు 90,000 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఇవ్వాలని ఆంథ్రోపాలజిస్ట్ సూచించారని, ఆ మేరకు ప్రభుత్వం 2.5 కోట్లు ఖర్చు పెట్టి కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ తమ కళ్లను జాగ్రత్తగా కాపాడుకునేందుకు విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడకుండా ఏ విటమిన్ గల ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పండ్లు, చేపలు సేవించాలన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో కంటి సమస్యలు ఉన్న 44 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో కంటి అద్దాలు లేకుండా ఏ విధంగా ఉండగలమో అన్న ఆలోచన ప్రతి విద్యార్థికి రావాలన్నారు. కంటి చూపు మెరుగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైన్స్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని ఆచరించాలన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించుకొని అన్ని పోటీ పరీక్షల్లో భాగస్వాములు అయితేనే జీవితంలో రాణించగలుగుతారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని చదువు పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ మాధవీలత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సిసిలియా తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మార్చి 4 నుండి 15 వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మార్చి 4 నుండి 15 వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. ఎగువ అహోబిలంలో 4న అంకురార్పణంతో ప్రారంభమై 15 గరుడోత్సవంతో ముగుస్తాయని తెలిపారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ షటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి సమక్షంలో ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. శుక్రవారం నాడు ఘనంగా జరిగిన ఈ మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్ల సాయంకాలపు పల్లకి సేవ
పాఠశాలల్లో విద్యా బోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం క్లస్టర్ కాంప్లెక్స్ వ్యవస్థను రూపొందించడం జరిగిందని చాగలమర్రి మండల విద్యాశాఖ అధికారి న్యామతుల్లా పేర్కొన్నారు. చాగలమర్రి మండలం పెద్ద బోధనం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారిలో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిని సారించాలని ఎంఈఓ నేమతుల్లా సూచించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బడి ఈడు పిల్లలు ప్రభుత్వ బడులలో చక్కగా చదువుకొని అభివృద్ధి సాధించేందుకు దోహదం చేయాలన్నారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో హాజరైన ఉపాధ్యాయులకు పలు అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ కాచాయని సిఆర్పి వెంకటనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆశాతో పాటు మండలంలోని పెద్ద బోధనం, చింతల చెరువు, చాగలమర్రి జెడ్పీ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాన్ని ఆ మిస్కాన్సెప్ట్ కాకుండా ఆ కాన్సెప్ట్ ఎక్కించినట్లయితే ఈక్వల్ షేర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ నాట్ షేర్, ఈక్వల్ షేర్ ఉండాలి. ఈక్వల్ షేర్ జరిగితేనే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు, మనం ఓన్లీ అవని ఈజ్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఆ మిస్కాన్సెప్ట్ పోయేలా మనం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు ఇచ్చింది. సిబిఐలో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మన ప్రాక్టీస్ పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? సో ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ అనేది మనం ఒకసారి చెప్తున్నాం, ఒకసారి ఇవ్వడం జరిగింది. మిస్కాన్సెప్ట్ డిస్పెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నంద్యాల ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆర్డీఓ చెల్లా విశ్వనాథ్ తమ కార్యాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, పారిశుద్ధ్య లోపం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ చెల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆదేశించిన మేరకు తమ కార్యాలయంలో చేపట్టామన్నారు. ప్రతి ఇల్లు, కార్యాలయం పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహ సముదాయంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే బీజేపీ లక్ష్యమన్న బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు. ఆలగడ్డలో ప్రజా సమస్యల పరిష్కారక వేదిక కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన మంత్రి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 4 నుండి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ.
విద్యా బోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్న చాగలమర్రి ఎంఈఓ. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.